నా కోసం ప్రాణం ఇచ్చిన నా యేసు, నాకు గాలి నీటిని ఆహారం ఇచ్చి నాకు ఊపిరించి ఈ విధంగా సజీవుల లెక్కల నుంచి నా యేసయ్యకి నేను చేస్తున్నానని ఉదయపూర్వకంగా నీ పిల్లలకు నువ్వు ఎలా పరిచయం చేసుకుంటావో, నీ కన్న తండ్రికి చర్చికి మందిరానికి నువ్వు కూడా అలాగే పరిచయం చేస్తే ఆ సంఘ అభివృద్ధిలో, ఆ సంఘ విస్తరణలో, ఆ మందిరం కట్టే విషయంలో నీ కష్టాన్ని, నీ శ్రమని నువ్వు పాలు పొందులుగా పెడితే దేవుడు ఖచ్చితంగా నువ్వు చేసిన ప్రతి దానికి ఖచ్చితంగా దేవుడికి దీవించి ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దీవించి ఆశీర్వదిస్తాడని కాదు, కానీ నా దేవుడు ఇప్పుడే మనకి ఎన్నో చేశాడు. అవును కదా, మన జీవితంలో ఇప్పటికి ఇంకా ప్రాణాలతో ఎన్ని చేశాడు దేవుడు. అవి లెక్కించాలన్నా విసుకరైన వాళ్ళంత విస్తారంగా ఉన్నాయి. వాటిని బట్టి మన జీవితం అంతా ఏం చేయాలి? ఆయన పాదాల పడి ఏడిచినా మన రుణం తెచ్చాడు. మన కోసం ప్రాణమే పెట్టాడు. నాకు చాలా ఇంకేం కావాలి చెప్పండి? పాపంలో బ్రతుకుతూ పాపం వల్ల జీతమైన నరకానికి నువ్వు నేను పాత్రలుగా ఉంటే, ఆ నరకాగ్ని నుంచి నిన్ను నన్ను తప్పించడం కోసం, నీ కోసమే ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవుడు నరరూపుగా వచ్చి శాపమై నలిగి వేలాడి రక్తాన్ని కాచి ప్రాణాన్ని పెట్టి నీ పాపాలకు నా పాప ప్రాయశ్చిత్తం కలిగజేసి మన అతిక్రమాలకు క్షమించి నిత్యరాజ్యంలోకి నడిపించి తన ప్రాణాన్ని పెట్టి ఇంకేం చేయాలని చెప్పండి దేవుడు మనకి. ఈరోజు ఎండలు కాస్తున్నాయంటే, వర్షాలు కురుస్తున్నాయంటే, ఋతువులు వస్తున్నాయంటే, భూమి తిరుగుతుందంటే, కరెక్ట్గా 24 గంటలు రోజు అవుతుందంటే, ఇవన్నీ ఎవరు చేసిన మేలులు? మనం ఇంకా ఊపిరి పిడిచి ఊపిరి వదులుతున్నామంటే, రాత్రి మంచానికి వెళ్ళి పొద్దున్న లేస్తున్నామంటే, నీ శక్తో, నీ బలమో, నీ ఉద్యోగమో, నీ కుటుంబమో, నీ ఆయుషో కాదు, కానీ దేవుడు ఒక ఉచితమైన మహాకృప మాత్రమే. అన్ని చేసిన ఆయనకి ఆయన ఏమడుగుతున్నాడు? ఏమడుగుతున్నాడంటే ఆయన పరిచర్య, ఆయన పని చేయి. సువార్త పనిలో పాలుభాగస్తులుగా ఉంటూ నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఆ పనిలో, ఆ మందిరం కట్టెలో, ఆధ్యాత్మిక మందిరం కట్టే పనిలో నువ్వు పాలుభాగస్తులుగా ఉంటే, నువ్వు పావలో పెడితే దేవునికి ఎంత ఇస్తాడు? 100 రెట్లు ఇస్తాడు. 100 60 నీ కష్టాజీతాన్ని ఆశీర్వదిస్తాడు. ఎవరు ఇవ్వకపోయినా, లేకపోతే దేవుడు పని ఆగిపోతాడు, అవ్వదు, ఆగదు, జరిగిపోద్ది అంతే. ఎలా జరిగిపోద్దో కూడా తెలియదు. ఆ విషయాన్ని గమనించుకోండి. నేను అవ్వకపోతే, నేను చెయ్యకపోతే, నేను పాడకపోతే దేవుడు పని ఆగిపోద్ది అనుకుంటే అది బుద్ధిహీనత. అవసరమైతే రాళ్ళు లేసి స్తుతిస్తాయి దేవుణ్ణి. నువ్వు స్తుతించకపోతే ఎవరు స్తుతిస్తే? నువ్వు ఊరుకుంటే ఎవరు స్తుతిస్తాయట? రాళ్ళు స్తుతిస్తాయి అన్నాడు దేవుడు. కాబట్టి మార్కు గారు తప్పిపోయాడు, పరిచర్యను నిర్లక్ష్యం చేశాడు. తర్వాత వాక్యం విన్న తర్వాత, వాక్యం నేర్చుకున్న తర్వాత, యేసయ్య తన కోసం ఎంత చేశాడో తనకు అర్థమైన తర్వాత, పేతురు గారు చెప్పిన వాక్యాన్ని విని, నా దేవుడు అంత గొప్ప దేవుడు నా కోసం వచ్చాడా, నా కోసం మరణించాడా, సమాధి చేయబడ్డా, తిరిగి లేచాడా, ఇన్ని అద్భుతాలు చేసే దేవుడు ఎందుకు మౌనంగా నా కోసమేనా? అయితే ఇలాంటి దేవుడు నా ప్రాణం ఇచ్చినా పర్లేదని ప్రాణాలు తెగించైనా సరే పరిచయం చేయాలి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? పౌలు గారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అదే పౌలు గారితో జైల్లో శిక్షణ అనుభవిస్తున్న ఎవరి కోసమో? యేసయ్య కోసం. దేవునికి స్తోత్రం కలుగును. అది మార్క్ అంటే. మార్కులో మార్పు భలే ఉంది ప్రాస. మార్కులో మనకి, అందుకని మార్కులో మార్పు వచ్చింది కాబట్టి ఈరోజు ఎక్కడున్నాడైనా పరదేశంలో ఉన్నాడు. నీలో నాలో కూడా మార్పు వస్తే ఖచ్చితంగా మనం కూడా ఎక్కడుంటాం? పరదేశంలో ఉంటాం.